ఎక్కడున్నా నేను? ఈ కప్స్ ఏంది? నైట్ తాగేసి ఏదన్నా ఎదో పని చేశానా? హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఆడెవడు ఉచ్చోసుకుంటున్నట్టున్నాడు. భయ్యా, ఇదే ఊరు? చెప్తా పోయి అడ్రస్ ఈ పోలీసు అని అడగాల. సార్, ఈ బేడీలేండి సార్, నేను ఎక్కడున్నా సార్? ఏరా, నన్ను ఉచ్చ కూడా సరిగ్గా పోసుకొనివా? ఎన్నిసార్లు ఇదే ప్రశ్న అడుగుతావురా? సార్, నాకు నిజంగా ఏం గుర్తులేదు సార్. నీ అబ్బా, నువ్వు ఒక అమ్మాయిని మానభంగం చేసావురా? మానభంగం? మీరు రాంగ్ పర్సన్ని పట్టుకున్నారు సార్. లేకపోతే నేను ఆ పని చేయడం ఏంది? త్వరగా కప్స్ తీసేయండి సార్, ఇంటికి పోవాలి. యాడికిరా వెళ్ళేది? నువ్వు మానభంగం చేసింది టాప్ హీరోయిన్ కన్యానే. కన్యానా? అక్కడి నుంచి తప్పించుకొని పోయావు. నీకోసం హోల్ డిపార్ట్మెంట్ ఒక్కొక్కరిగా డివైడ్ అయ్యి నిన్ను ఎత్తుకుతుంటే నువ్వు నాకు కనపడ్డావు. నా నుంచి తప్పించుకొని నువ్వు ఈ అడవిలోకి వస్తే నిన్ను పట్టుకొని నీ చేతికి కప్స్ వేసా. ఇప్పటికైనా గుర్తుకొచ్చిందా? ఒక్క నిమిషం సార్. సార్, కన్య నా ఫేవరెట్ హీరోయిన్ సార్. తనని ఎలా సార్? నమ్మకుంటే ఒకసారి పైకి చూడు. పక్కన కనిపిస్తున్న వాడే కన్యని అతి కిరాతకంగా మానభంగం చేసింది. పోలీసులు 2 రోజులుగా గాలిస్తున్నా ఇంకా వాడిని పట్టుకోలేకపోతున్నారు. సార్, స్క్రీన్ ఏంటి సార్ గాల్లో ప్లే అవుతుంది? అయినా నాకంతా ఏదో కన్ఫ్యూజన్గా ఉంది. అయినా హీరోయిన్ని అలా ఎలా చేస్తాం సార్? రోజు కల్లో ఊహించుకునేంత మాత్రాన నిజంగా చేస్తామా? ఆగండి. ఐ లవ్ యూ కన్యా. పడుకున్నా. సార్, మీరు చెప్పిందంతా నా కల్లో జరిగింది సార్. ఓరిని అమ్మ, అంటే ఇప్పుడు నేను కల్లో ఉన్నానా? సార్, ఇది కళ సార్, నిజం కాదు సార్. ఇంకా నేను అక్కడ నిద్రపోతున్నా సార్. కళ్ళు తెరవగానే మీరు, నేను, ఈ ప్రపంచం అంతా మాయమైపోతుంది సార్. తెరువు. సార్, ఏదో తెరిస్తే మాయమైపోతుంది అన్నావుగా, తెరువు. ఎస్, నేను కళ్ళు తెరిస్తే అంతా సెట్ అయిపోతుంది. కానీ ఎలా తెరవాలి? వీడు ఓవరాక్షన్ చూడలేకపోతున్నాం రా. ఏంట్రీ ఇది? మూత్రయం విముక్తకం. అసలు టెన్షన్లో ఉంటే మూత్రయం విముక్తకం అంట. నువ్వు చెప్పిన కథలు చాలే కానీ ఈ అడవిలో నుంచి ఎలాగైనా బయటపడి నిన్ను పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాలి. రా పోదాం, రారా. ఇంకా నయం, ఈ కళ వచ్చింది కాబట్టి సరిపోయి. ఏ దయ్యం కళ వచ్చుంటే కళ్ళలోని కళ్ళు మూసేవాడిని. అమ్మా, నడిచి కాళ్ళు వస్తున్నాయి. కాసేపు ఆడని కూర్చుందాం సార్. సరే పా, అక్కడ కూర్చుందాం. నా మీద కూర్చున్నావేంద్రా? పక్కన కూర్చో. ఎవరదే? ఏరా అటు ఇటు చూస్తున్నావు? కళ్ళు దుబ్బాయా? నేను కొండరాజుని. అంటే రాజు నా పేరు కాదనుకో, పవర్ఫుల్ గా ఉండాలని నేను కొండరాజు అని పెట్టుకున్నా. బాగుందా? సార్, కొండ మాట్లాడుతుంది. అది మాట్లాడితే నువ్వు మాట్లాడా? రేయ్, నువ్వు కొండ అని పిలవడం ఏం బాలేదు.
మర్యాదగా కొండరాజుని పిలువు. అలాగే కొండరాజు గారు, మాకు దాహంగా ఉంది, తాగడానికి ఇక్కడ మంచినీళ్ళు ఏమన్నా దొరుకుతాయా? అరే ఎర్రాకు, నీ జేబులో ఆకుంటుంది, చదువుకోరా. తూర్పు దిక్కున గంగమ్మ నివాసం. తూర్పు అంటే ఇటువైపు వస్తుంది, పోదాంపా. ఇదిగో వస్తున్నా సార్, ఇంకెన్ని వింతలు చూడాలో ఏమో. సార్ ఇవి తీసేయండి సార్, నేను ఆడికి పారిపోను. నీ గురించి నాకు మొత్తం తెలుసులేరా, పా. అమ్మయ్య, నీళ్ళు కనబడ్డాయి. నా నుంచే తప్పించుకోవాలని చూస్తావురా? చవరా నా కొడక. సార్ ఒకసారి పైకి చూడండి. ఇదేదో నీ గురించి రాసినట్టుందిరా. అమ్మా, అసలు మ్యాటర్ ఇదా? ఓకే సార్, నేను తప్పు చేశా, నన్ను క్షమించి బయటికి పంపించండి సార్. అది నన్ను అడుగుతావేంటి? నీ జేబిని అడుగు. అమ్మ నీ అమ్మ, ఈ ఆకు మళ్ళీ వచ్చిందా? నీ పాప పరిహారం మొదటి ఆకులో ఉంది. నీ అమ్మ, మొదటి ఆకులో ఉంది క్లూనా? ఇంతకీ ఏముందబ్బా ఆకులో? మనకు పోరంబోకి విషయాలు తప్ప పనికొచ్చే విషయాలు గుర్తుండరా? నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు, పిచ్చెక్కిందా? అది స్టార్టింగ్ ఎక్కింది, మీరు కొంచెంసేపు సైలెంట్గా ఉండండి సార్. అనవసరంగా ఆకు పడేసా, వచ్చి ఆగదురా నీకు. సరేలే పా. ఇంతకీ ఆకులో ఉన్న దానికి మీనింగ్ ఏంటబ్బా? గుర్తొచ్చింది, మూత్రయం. మూత్రయం అంటే మూత్రం. మూత్రం అంటే పాసు. అంటే నేను ఇక్కడ పాసు పోస్తే రియాలిటీలో కూడా పోస్తా, అప్పుడు నిద్ర లేవచ్చు. అర్జెంటుగా పాస్ వస్తున్నాయి సార్. నాకు నమ్మకం లేదురా. సార్ ప్లీజ్ సార్. పో. ఇక్కడ పాసు పోస్తే డైరెక్ట్ నా బెడ్రూమ్లో పడిపోవాలా. జై బాలయ్య. లాస్ట్లో నేనేదో చూసా, సేమ్ నాలాగే ఉన్న ఒకరిని చూసా. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ?